ప్రజాప్రతినిధి న్యూస్ కి స్వాగతం. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఎస్బీఐ చైర్మన్ ఎన్నికల బాండ్ల వివరాలను బహిర్గతం చేయాలని మోడీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను బత్తాసు పలుకుతున్న ఎస్బీఐ చైర్మన్ ను అరెస్టు చేయాలని సిపిఎం పార్టీ చేర్యాల మండల కార్యదర్శి కొంగరి వెంకటమావో డిమాండ్ చేశారు. సోమవారం రోజున చేర్యాల ఎస్బీఐ బ్యాంకు ముందు సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం తెలియజేయడం జరిగింది. ఈ సందర్భంగా సిపిఎం మండల కార్యదర్శి కొంగరి వెంకటమావో, సిపిఎం చేర్యాల పట్టణ కార్యదర్శి రాళ్లబండి నాగరాజులు మాట్లాడారు. ఈ రోజు ఎన్నికల వ్యవస్థను రాజ్యాంగ విలువల్ని దిగజార్చే రీతిలో మోడీ ప్రభుత్వం దేశంలోని కార్పొరేట్ సంస్థల యజమానులతో కుమ్మకై లక్షల కోట్ల ప్రజాధనాన్ని ప్రతి ఏటా కార్పొరేట్ సంస్థల రుణాలను మాఫీ చేస్తూ ఇందుకు ప్రతిఫలంగా బీజేపీ పార్టీ కార్పొరేట్ సంస్థల యజమానుల నుండి ఎన్నికల బాండ్ల రూపంలో ఎస్బీఐ బ్యాంకు ద్వారా బీజేపీ దాని మిత్ర పార్టీలు వేల కోట్ల రూపాయలని ఎన్నికల ఫండ్గా పొందుతున్నారని, దీంతో ఎన్నికల వ్యవస్థను రాజ్యాంగాన్ని తప్పుదోవ పట్టిస్తున్నారని, ఈ విధానం సరియైంది కాదని సిపిఎం పార్టీ కేంద్ర కమిటీ ఇతర మేధావులు సుప్రీంకోర్టును ఇటీవల ఆశ్రయించడంతో ఈ ఎన్నికల బాండ్ల వ్యవస్థ విధానం సరైంది కాదని దీన్ని రద్దు చేస్తూ ఇప్పటి వరకు ఎస్బీఐ ద్వారా ఏ పార్టీకి ఎంత సొమ్ము ముట్టిందని, ఏ సొమ్మును ఎవరెవరు ఇచ్చారనే వివరాలను తక్షణమే బహిర్గతం చేయాలని తీర్పు ఇవ్వడం జరిగింది. సుప్రీంకోర్టు తీర్పును ఎస్బీఐ బ్యాంకు చైర్మన్ బీజేపీ పార్టీ మోడీ అనుసరిస్తున్న దానికి తొత్తుగా వ్యవహరిస్తూ ఎన్నికల బాండ్ల వివరాలను బహిర్గతం చేయడంలో కాలయాపన చేస్తూ ఉన్నారని, వెంటనే బహిర్గతం చేసే అవకాశం ఉన్నా దీనిని తాత్సారం చేస్తున్నారని, ఎస్బీఐ బ్యాంకు చైర్మన్ వ్యవహార శైలి సరైంది కాదని, ఇది దేశ భద్రతకు ప్రమాదకరమని, వెంటనే ఎన్నికల బాండ్ల వివరాలను బహిర్గతం చేయని పక్షంలో ఎస్బీఐ చైర్మన్ అరెస్టు చేయాలని వారు డిమాండ్ చేయడం జరిగింది. ఈ ఎన్నికల బాండ్ల విషయంలో జరుగుతున్న మోసాన్ని దేశంలో ప్రతి ఒక్కరూ ప్రజాస్వామ్యవాదులందరూ ఈ విధానాన్ని ఖండించాలని పిలుపునిచ్చారు. ఈ నిరసన కార్యక్రమాల్లో సిపిఎం నాయకులు బండి కింద అరుణ్ కుమార్, ముస్తియాల ప్రభాకర్, బోయిని మల్లేశం, ఆముదల నర్సిరెడ్డి, ఇప్పకల్లి శోభ, గుండ్ల రవీందర్, ఎర్రబోసు అశోక్, మురుగోజు సత్యనారాయణ, తొడగల రామచంద్రం, మంచాల నారాయణ, మెరుగోజు రామచంద్రం, బుట్టి మల్లయ్య తదితరులు పాల్గొన్నారు. సిపిఎం పార్టీ చేర్యాల మండల కమిటీ, పట్టణ కమిటీల ఆధ్వర్యంలో స్థానికంగా ఉన్నటువంటి ఎస్బీఐ బ్యాంకు ముందట నిరసన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ప్రధానంగా ఎన్నికల బాండ్ల వివరాలను బహిర్గతం చేయాలని చెప్పేసి సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చినప్పటికీ ఎస్బీఐ బ్యాంకు చైర్మన్ అయినటువంటి వ్యక్తి దాన్ని అమలు చేయకుండా నిర్లక్ష్యం వహిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. దీని మీద సుప్రీంకోర్టులో సిపిఎం పార్టీ తరఫున కూడా కేంద్ర కమిటీ తరఫున పిటిషన్ కూడా దాఖలు చేయడం జరిగింది. దానికి అనుకూలంగానే సుప్రీంకోర్టు తీర్పు కూడా ఇచ్చింది. దాన్ని అమలు చేయడంలో, ఎందుకంటే ఎన్నికలప్పుడు ఈ అనేక వ్యవస్థలతోటి మేనేజ్ చేసుకుంటూ అనేక కోట్లాది రూపాయలని ఎన్నికల బాండ్ల ద్వారా విరాళాలు సేకరిస్తున్నటువంటి దేశంలో ఏకైక పార్టీ అది బీజేపీ. ఆ బీజేపీ ఎన్నికల్లో మొత్తంగా డబ్బులు విచ్చలవిడిగా పంచి ఎన్నికల లబ్ధి చేకూరడం కోసం ఆ చైర్మన్, ఎస్బీఐ చైర్మన్ ను ఉపయోగించుకుంటూ అనేక విధాల అవినీతి పాల్పడుతున్న పరిస్థితి ఉంది. అందుకే సిపిఎం పార్టీగా ఈ ఎన్నికల బాండ్లు అన్నిటి కూడా బహిర్గతం చేయాలని చెప్పేసి సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తా ఉంది. దేశంలో మోడీ ప్రభుత్వం ఎన్నికల బాండ్ల పేరుతో ఎస్బీఐ బ్యాంకును ఉపయోగించుకొని కార్పొరేట్ల నుంచి ప్రజల సొమ్మును కాజేసి మోడీ ప్రభుత్వానికి ఎన్నికల బాండ్ల రూపంలో ఎస్బీఐ వాళ్ళు వేల కోట్ల రూపాయలను ప్రజా సొమ్మును అప్పనంగా ట్రాన్స్ఫర్ చేసిన పరిస్థితి ఉన్నది. ఈ డబ్బుతోటి ఇవాళ రాజకీయ పార్టీ అయిన బూర్జువా పార్టీలు, మోడీ ప్రభుత్వము వేల కోట్ల రూపాయలను ప్రజాధనాన్ని దండుకొని ఎన్నికలలో విచ్చలవిడిగా ఖర్చు పెడుతూ మొత్తం రాజ్యాంగాన్ని, డెమోక్రసీని నాశనం చేస్తున్న పరిస్థితి ఉన్నది. ఓటుకు నోట్లిచ్చి కొనుక్కుంటూ పెద్ద ఎత్తున ఎలక్షన్లో అవినీతికి పాల్పడుతున్న పరిస్థితి ఈ భారతదేశంలో ఉన్నది. దీనిపై సిపిఎం పార్టీ ఇతర మేధావులు సుప్రీంకోర్టుకు వెళ్లడంతో ఇది దుర్మార్గం అని చెప్పి దీన్ని ఖండించడం జరిగింది. ఈ ఎన్నికల బాండ్ల విధానాన్ని వెంటనే నిలిపివేయాలి. ఈ బాండ్ల వివరాలను ప్రజలకు జవాబుదారీగా ఎస్బీఐ బ్యాంకు చైర్మన్ గారు వెల్లడించాలని సుప్రీంకోర్టు ఆదేశం ఇచ్చింది. అయినప్పటికీ ఒక్క బటన్ నొక్కితే ఈ వివరాలన్నీ బయటకు వచ్చే పరిస్థితి ఎస్బీఐ బ్యాంకు చైర్మన్ కు ఉన్నది. అయినప్పటికీ వీటిని కోర్టుకు సమర్పించకుండా మోడీ ప్రభుత్వానికి ఎస్బీఐ బ్యాంకు చైర్మన్ తొత్తుగా మారి దాచిపెడుతున్న పరిస్థితి ఉన్నది. వెంటనే ఈ ఎలక్టోరల్ బాండ్ల వివరాలను బహిర్గతం చేయాలి, ప్రజలకు చెప్పాలి అని చెప్పి సిపిఎం పార్టీగా మేము డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో వెంటనే ఈ మోడీ ప్రభుత్వము ఈ సుప్రీంకోర్టు ఎస్బీఐ బ్యాంకు చైర్మన్ ను అరెస్టు చేయాలని చెప్పి ఆదేశాలు ఇవ్వాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం, డిమాండ్ చేస్తున్నాం.